హాయ్ గైస్, వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్. ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ తో మనందరినీ అలరించిన జర్నీ రీసెంట్ గా మిస్ హైదరాబాద్ గార్జియస్ 2015 ని ఎన్నుకొని మనందరి ముందుకు వచ్చేసింది. మరి తన ఇంట్రెస్ట్ ఏంటో తన్నే అడిగి తెలుసుకుందాం. హలో జెనీ. హలో, గుడ్ థ్యాంక్ యూ. యా జెనీ, తెలుగు ప్రేక్షకులకి అలాగే హైదరాబాద్, వైజాగ్ తెలుగు రాష్ట్రాలు ఎవరున్నారో అందరికీ నువ్వు తెలుసు షార్ట్ ఫిలిమ్స్ త్రూ, అలాగే మూవీస్ లో కూడా రాబోతున్నావు కాబట్టి అందరికీ తెలుసు. బట్ మరొక్కసారి నీ ఇంట్రొడక్షన్ ఇచ్చేస్తే మనం స్టార్ట్ చేసేద్దాం. నా పేరు జెనీ అలియా శృతి. అలాగే షార్ట్ ఫిలిమ్స్ కొన్ని చేశాను, ఆల్మోస్ట్ 10 షార్ట్ ఫిలిమ్స్. ప్రయాణం అనేది లాస్ట్ షార్ట్ ఫిలిం, దాని ద్వారా కొన్ని మూవీ ఆఫర్స్ వచ్చాయి. అండ్ దానికన్నా నెక్స్ట్ స్టెప్ అనేది ఇప్పుడు మిస్ హైదరాబాద్ గార్జియస్ టైటిల్ 2015. దీని ద్వారా ఇంకొక 2-3 ఆఫర్స్ కూడా వచ్చాయి, చూడాలి మరి. యా జెన్నీ, ఈ మూవీస్లో కానివ్వండి లేకపోతే షార్ట్ ఫిలిమ్స్లోకి రాకముందు అసలు చైల్డ్హుడ్ నుంచి ఎలా ఉండేది, వీటి మీద ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? యా, చైల్డ్హుడ్ నుంచి ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ అంతా బాగా ఇంట్రెస్ట్. అంటే మూవీస్కి రావాలి అన్నది ఎప్పుడు ఏం లేదు, కానీ స్కూల్లో అన్ని యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసేదాన్ని. దాని తర్వాత ఏమంటే ఇంకా అందరు అమ్మాయిలాగే ఇట్ వాజ్ కీప్ ఆన్ చేంజింగ్. 5th క్లాస్ వరకు డాక్టర్, 10th క్లాస్ వరకు టీచర్, తర్వాత ఆర్జే అవ్వాలి, తర్వాత ఎయిర్ హోస్టెస్ అవ్వాలి. బట్ డిగ్రీ ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి ఐ థాట్ ఓకే, ఐ హ్యావ్ టు గో ఫర్ వన్ పర్టిక్యులర్ థింగ్. అండ్ నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను బికాస్ కొన్ని ఈవెంట్స్ చేశాను ముందు. ఐ గాట్ టైటిల్స్ బిఫోర్ ఆల్సో. ఇంతకుముందు ఏమైనా మోడలింగ్ ఏమైనా చేశారా? మోడలింగ్ అంటే స్పెసిఫిక్గా నేను ఎప్పుడూ లేనండి మోడలింగ్లో. బట్ పార్టిసిపేషన్ అంటే నాకు చాలా ఇష్టం, అన్నిట్లో పార్టిసిపేట్ చేసేదాన్ని, ఇప్పటికీ చేస్తున్నాను. అలానే ఒకసారి ఫ్రెండ్స్ అందరూ ఫోర్స్ చేస్తే వెళ్ళి మిస్ ఫ్రెష్ ఫేస్ ఆఫ్ వైజాగ్లో పార్టిసిపేట్ చేశాను. అది లక్కీగా ఐ గాట్ ద టైటిల్ 2011. దేర్ ఆఫ్టర్ 2012లో ఐ జస్ట్ థాట్ ఓకే, 2011లో వచ్చింది లక్కా లేకపోతే నిజంగా టాలెంట్ అంటే ఆ టైంలో 2011లో మీకు మిస్ ఫ్రెష్ ఫేస్ వచ్చింది కదా, ఆ టైంలో మీకు వచ్చిందని ఎక్స్పెక్ట్ చేశారా మీరు? లేదు, అస్సలు లేదు. ఎందుకంటే ఫ్రెండ్స్ ఫోర్స్ చేశారు, గెట్ ఇన్ టు ఇట్ వెళ్ళు అంటే ఫైన్ సరే అని చెప్పి లాస్ట్ మూమెంట్ వరకు వెళ్ళి ఐ వాజ్ లైక్ టెన్స్డ్ అనమాట. లేదు నా నేమ్ తీసేయండి, కట్ చేసేయండి, వెళ్ళిపోతా అని. ఇంట్లో వాళ్ళు బాగా సపోర్ట్ చేశారు, లేదు జస్ట్ పార్టిసిపేట్, అందులో ఏముంది అని చెప్పి వెళ్ళాను, తీసుకున్నాను. లక్కీగా ఐ గాట్ ద టైటిల్. 2012 ఇది ఈ మిస్ వైజాగ్ ఎలా వచ్చింది? యా, ఇది ఫస్ట్ 2011లో నిజంగా టాలెంట్ ఉండి వచ్చిందా లేకపోతే లక్కా అని టెస్ట్ చేసుకోవడానికి నేను 2012లో పార్టిసిపేట్ చేశాను. డైరెక్ట్గా అంటే ఈవెంట్ మేనేజర్స్ ముందు అందులో పార్టిసిపేట్ చేశాను కాబట్టి ఇందులో కాల్ వచ్చింది, ఆడిషన్స్ జరుగుతున్నాయి రమ్మని. సో టిల్ ది ఎండ్ ఇట్ వాజ్ వెరీ టఫ్ కాంపిటీషన్ అండి వైజాగ్లో నాకు. ఎందుకంటే అది ఫ్రెష్ ఫేస్ ఆఫ్ వైజాగ్ వెళ్ళినప్పుడు నా మైండ్లో ఏం లేదు. 2015 హైదరాబాద్ మనకి గార్జియస్ కంటే ముందు ఈ షార్ట్ ఫిలిమ్స్ గురించి మాట్లాడుకున్నాం, ఎందుకంటే ప్రేక్షకులకు మీరు అలా దగ్గర అయ్యారు కాబట్టి. ఈ ఫస్ట్ షార్ట్ ఫిలింకి మీరు ఎలా చేశారు? ఏమన్నా ట్రైనింగ్ కానీ ఏమన్నా యాక్టింగ్ కోర్సెస్ కానీ ఏమన్నా తీసుకున్నారా? లేదండి, అదే అంటున్నాను, ఫస్ట్ నుంచి యాక్టింగ్లోకి రావాలి అన్నది ఎప్పుడు న్యాచురల్గా ఇంట్లో ఏమన్నా? లేదు ఇంట్లో నేను అంటే బయట ఎలా ఉంటానో కెమెరా ముందు కూడా అలానే. బట్ డైరెక్టర్ లేదు నాకు కొంచెం చేంజెస్ కావాలి అంటే తప్ప నేను వేరేలా యాక్ట్ చేయను. డైరెక్ట్గా నేను ఎలా అయితే బయట మాట్లాడతానో అలానే చేస్తాను. యా, ఆ ఫస్ట్ షార్ట్ ఫిలిం ఇలా డైరెక్ట్గా వచ్చాను. అప్పుడు కెమెరా ఫేసింగ్ కానీ ఆ సజెషన్స్ కానీ ఇవేం తెలీదు, ఎవ్రీథింగ్ మిస్టర్ ప్రొడక్షన్స్ నుంచే నేర్చుకున్నాను. ఎలా అనిపించింది ఆ ఫస్ట్ టైం ఆ కెమెరా ముందు నిల్చోవడం? అలాగే మూవీ అయిపోయిన తర్వాత మీకు ఎలా అనిపించింది? హౌ యూ ఫీల్? టిల్ నౌ ఈవెన్ లైక్ ఇప్పటికి కూడా ఐ ఫీల్ లిటిల్ ఐ హ్యావ్ టు ఇంప్రూవ్ ఇన్ సో ప్లేసెస్. ఇప్పటికీ చేస్తున్నాను, షార్ట్ ఫిల్మ్స్ కూడా చూస్తున్నాను. పేరెంట్స్ నుంచి ఎలా రెస్పాన్స్ వచ్చింది మూవీ చూసిన తర్వాత, షార్ట్ ఫిలిమ్స్ చూసిన తర్వాత ఏమనేవాళ్ళు? యా, ఫస్ట్లీ ఏంటంటే షార్ట్ ఫిలిమ్స్ అంటే నాలా స్టూడెంట్స్ లాగే సుభాష్ గారు, ధీరజ్ గారు ఇద్దరు చేశారు. సో వాళ్ళు కూడా స్టూడెంట్సే, వాళ్ళు కూడా దే అప్కమింగ్ అండ్ ఆల్. సో వాళ్ళు వర్క్ చూశారు, వాళ్ళు వర్క్ చూసి బిఫోర్ వర్క్ అంతా చూసి అప్పుడు దే ఓకే ఫైన్ యూ క్యాన్ గెట్ ఇన్ టు దిస్ అని చెప్పి. షార్ట్ ఫిలిమ్స్లో ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ అండి ఇంత హ్యూజ్ నేమ్ వస్తుంది. ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక ఇద్దరు డైరెక్టర్స్ ఓ జనియా తెలుసు అంటున్నారు అంటే ఇట్స్
బికాస్ ఆఫ్ షార్ట్ ఫిల్మ్స్. ఎవ్రీథింగ్ ఈస్ చేంజ్డ్. డ్రెస్ Right. కాస్ట్యూమ్స్ కానివ్వండి, మేకప్ కానివ్వండి, హెయిర్ స్టైల్స్ అన్ని. నువ్వు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నావు? లేదు, ఫస్ట్ నుంచి ఐ విల్ బి లైక్ వెరీ సింపుల్ అండి. అలా చేయాలి, ఇలా చేయాలి, అలా హెయిర్ స్టైల్ ఐ హోప్ అందుకే వచ్చి ఉంటది. అది ఇది ఏం లేదు. ఐ ఆల్వేస్ బీ లైక్ మీ. దట్ ఈస్ మేబీ నేను నిజంగా ఏదైనా రెడీ అయ్యి ఎక్కడికైనా వెళ్ళినా పీపుల్ సే ఇది మ్యాచ్ అవ్వలేదు, నీకు వద్దు, బీ లైక్ యూ, పీపుల్ విల్ లైక్ యూ. అయితే ఓకే ఫైన్, ఐ విల్ గో లైక్ దాట్. నో డైటింగ్ అండ్ ఆల్ అండి, బికాస్ ఆల్రెడీ నేను సన్నగా ఉంటాను, బట్ కెమెరాలో ఐ లుక్ వెరీ హ్యూజ్. ఇవన్నీ మనం పక్కన పెడితే ఈ షార్ట్ ఫిలిమ్స్ వాటన్నిటిలో నీకు వచ్చిన ది బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? ఈవెన్ కమెంట్స్, మనం ఎక్కువ కమెంట్స్ ఇస్తూ ఉంటారు ప్రతి ఒక్క షార్ట్ ఫిలింకి. Right. నీకు వచ్చిన ది బెస్ట్ కాంప్లిమెంట్? ది బెస్ట్ కాంప్లిమెంట్ మై రీసెంట్ షార్ట్ ఫిల్మ్ ప్రయాణం 2015 ఈజ్ వెరీ లక్కీ ఫర్ మీ. ప్రయాణం బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఇంతకుముందు నేను చేసిన క్యారెక్టర్స్ బయట జెనీ అనే పిలుస్తారు, బట్ నౌ పీపుల్ స్టార్టెడ్ కాలింగ్ మీ సీత. యా, కమెంట్స్ లో కూడా ఇఫ్ పీపుల్ చెక్ లైక్ అంటే ఆ మూవీ ఎలా ఉందంటే రియల్ గా, అంటే ఒక మూవీ చూస్తుంటే మనం థియేటర్ కి వెళ్ళి మూవీ ఎలా చూస్తున్నామో అలాగే ఉంది. రైట్. సో సీత, ఇప్పుడు బయట రీసెంట్ గా ఎక్కడో టెంపుల్ కి వెళ్తే అక్కడ ఒక అంకుల్ ఆంటీ వాళ్ళు సీత అన్నారు. దట్ యాక్చువల్లీ అంటే ఒక మూవీ చేసి ఇలాంటి పేరు వస్తే ఐ విల్ బి ఆబ్వియస్లీ హ్యాపీ, బట్ ఒక షార్ట్ ఫిల్మ్తో అనేది ఫర్ మీ ఇట్స్ ఆల్రెడీ అ బిగ్ స్టెప్. ఇప్పుడు మనం మూవీస్లోకి వెళ్తే ఈ మూవీస్ ఆఫర్స్ ఎలా వచ్చాయి? ఆల్రెడీ 2 ప్రాజెక్ట్స్ నువ్వు సైన్ చేసినట్లు తెలిసింది, వాటి గురించి. యా, ఫస్ట్ మూవీ నేమ్ వచ్చి మీకు మీరే మాకు మేమే, సెకండ్ కేర్ ఆఫ్ గోదావరి. ఫస్ట్ వన్ కంప్లీట్ హైదరాబాదీ స్టైల్ అండ్ ఆల్, సెకండ్ వన్ కంప్లీట్లీ విలేజ్ బ్యాక్గ్రౌండ్, మై ఫేవరెట్ విలేజ్. మన అమ్మాయి అనగానే ఐ లవ్ ద స్క్రిప్ట్ అనమాట. అయితే మై ఫస్ట్ అదే లాస్ట్ షార్ట్ ఫిలిం లాస్ట్ డే షూట్లో ఫస్ట్ మూవీ డైరెక్టర్ చూశారు, అక్కడ వచ్చారు ఒక షార్ట్ డైరెక్ట్ చేయడానికి. చూసి ఐ వాజ్ హెల్పింగ్ అనమాట. దిస్ ఈజ్ లైక్ వెరీ సర్ప్రైజింగ్ ఫర్ మీ. ఐ వాజ్ హెల్పింగ్, నా షూట్ అంతా అయిపోయింది, లైట్స్ పట్టుకొని ఐ వాజ్ హెల్పింగ్ ది ప్రొడక్షన్ పీపుల్. అక్కడ ఆయన చూశారు, చూసి ఈ అమ్మాయి ఎవరు, యాక్టింగ్ చేస్తుందా అని అడిగారు. అడిగితే అప్పుడు సుభాష్ గారు చెప్పారు, డైరెక్టర్ ఆఫ్ ప్రయాణం, ఆ అమ్మాయి మా దానిలో చేస్తుందండి ఆల్రెడీ అంటే. అవునా, ఓకే ఓకే అని అప్పుడు పక్కకు పిలిచి కూర్చోపెట్టి ఇలా చేస్తున్నాను నాన్న, చేస్తావా అని అడిగి, ఓకే అయితే రేపు ఆఫీస్ దగ్గరికి వచ్చి మాట్లాడతాను అన్నాను. నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్ళాను, లైక్ ఎవ్రీథింగ్ వాజ్ డన్, సైన్ చేసేసాను. ఇట్స్ లైక్ షూటింగ్ నెక్స్ట్ డే నుంచే స్టార్ట్ అయిపోయింది. జెనీ అంటే ఇక్కడ డౌట్, ఏ అమ్మాయి అయినా సరే ఫస్ట్ షార్ట్ ఫిల్మ్స్ చేసే అయినా న్యాచురల్గా ఉంటాయి షార్ట్ ఫిల్మ్స్, 2-3 days మామూలు అందరితో కలిసినట్టే ఉంటుంది. బట్ ఫిలిం వైజ్ వచ్చేసరికి ఏంటంటే మనం కొంచెం ఆలోచిస్తాం. ఆ టైంలో నువ్వు ఆలోచించావా ఏమన్నా? నాకు షార్ట్ ఫిలిం డైరెక్టర్ నుంచి వెళ్తే బాగుండేది అనిపించేది. సో ఇమీడియట్గా హుసేన్ షా కిరణ్, ఆయన చాలా మంచి షార్ట్ ఫిలిం మేకర్, వెరీ గుడ్ డైరెక్టర్ టు. సో ఇంకా వెంటనే నేను ఆలోచించలేదు, ఒక 2-3 అడిగాను ఇలా ఆఫర్ వచ్చింది అంటే ఎవ్రీబడి వర్ లైక్ సో పాజిటివ్ అనమాట. గో ఫర్ ఇట్ వెళ్ళి వెంటనే సైన్ చేసి షూటింగ్ అయిపోయింది 2 మూవీస్. మూవీ నేమ్ అదే ఫస్ట్ మూవీ వచ్చి మీకు మీరే మాకు మేమే. ఎలా ఉండబోతుంది అందులో క్యారెక్టర్? అది సెకండ్ లీడ్ అండి నేను చేసేది అందులో. ఇట్స్ గర్ల్ నెక్స్ట్ డోర్, అబ్బాయి వాళ్ళ ఇంటి పక్కన అమ్మాయి, హైదరాబాదీ సెటిల్ గర్ల్. కేర్ ఆఫ్ గోదావరి మూవీ, అది కూడా గర్ల్ నెక్స్ట్ డోర్, హీరో వాళ్ళ పక్కింటి అమ్మాయి. ఇట్స్ కంప్లీట్ విలేజ్ బ్యాక్గ్రౌండ్. ఆ క్యారెక్టర్ నాకు చాలా. సో మంచి తెలుగు అమ్మాయి క్యారెక్టర్స్ లో ప్రేక్షకులకి మళ్ళీ పరిచయం కాబోతున్నాం స్క్రీన్ మీద. దట్ ఈస్ జానకి నేమ్తో. జానకి, అక్కడ సీతగా గెలిచావు షార్ట్ ఫిలిమ్స్ లో, ఇటు జానకిగా వస్తున్నావు. రైట్. అంటే ఈ మూవీస్ అంటే పేరెంట్స్ ఏమనుకుంటారంటే షార్ట్ ఫిలిమ్స్ అంటే తెలిసిన వాళ్ళే, మిస్టర్ ప్రొడక్షన్స్ బాగా వెల్ నోన్. ఈ మూవీస్కి వచ్చేటప్పుడు ఎనీ రిస్ట్రిక్షన్స్ ఏమైనా పెట్టారా? రిస్ట్రిక్షన్స్ అంటే ఏం లేదు, బట్ డెఫినెట్గా ఎలా అంటే ఇంకా మూవీస్ అంటే అందరు భయపడతారండి. బట్ నేను ఇంకా అంత ఎక్స్పీరియన్స్డ్ ఏం కాదు మూవీస్లో, బట్ ఇప్పటివరకు వాట్ ఎవర్ 2 మూవీస్ నేను చేశాను, టీమ్ ఈజ్ జస్ట్ ఆసమ్. అంటే టీమ్ మెంబర్స్ అందరూ చాలా సపోర్ట్ చేశారు. ఎంత షార్ట్ ఫిలిమ్స్ చేసినా మూవీస్ అనేది ఇట్స్ లైక్ డిఫరెంట్ స్కేల్ కదా. ఎక్కడైనా ఏదైనా డౌట్స్ ఉన్న డైరెక్టర్స్ వాళ్ళు హెల్ప్ చేయటం, ముందు రిహార్సల్స్ లాంటిది ఏమైనా కావాలా అని అడగటం. ఇట్ వాజ్ లైక్ అంటే బయట అనుకున్నంత బ్యాడ్గా అయితే ఏం లేదు ఇండస్ట్రీ, బట్
రావచ్చు, తెలుగు అమ్మాయిలు రావాలి. డైరెక్టర్స్ చాలా మంది అంటున్నారు కదా, తెలుగు అమ్మాయిలు లేక మేము ముంబై వెళ్తున్నామని. తెలుగు అమ్మాయిలు వస్తే నిజంగానే సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు Yeah. కూడా. జెన్నీ, అలాగే ఇప్పుడు ఈ ఈవెంట్ కి వైవిఎస్ చౌదరి గెస్ట్ గా వచ్చారు, ఎలా అనిపించింది? ఆబ్వియస్గా అంటే ఆయన నాకు ఇలియానా ఇంట్రడ్యూస్ చేశారు కదండి, అప్పుడు నాకు ఎక్కువ ఇంకా వైవిఎస్ చౌదరి సార్ అంటే తెలుసు అనమాట. ఓ ఇలియానాని ఇంట్రడ్యూస్ చేశారు, షీఈ్ అ టాప్ హీరోయిన్. అండ్ స్టేజ్ మీద వెన్ హీ వాజ్ అనౌన్సింగ్ మై నేమ్, నేను ఫస్ట్ టైం ఒక అమ్మాయి నేమ్ ఇలాంటి ఈవెంట్లో వింటున్నాను కదా, చెప్తున్నాను, అనౌన్స్ చేస్తున్నాను, ఐఎమ్ వెరీ హ్యాపీ టు అనౌన్స్ దట్ నేమ్ అని చెప్పారు. సో దట్స్ వేర్ ఐ గాట్ లైక్ ఆ వీడియో నేను ఎడిట్ చేసి మరీ పెట్టుకున్నాను. వైవిఎస్ గారి చేతుల నుంచి నేను క్రౌన్ తీసుకున్నాను. ఐమ్ వెరీ వెరీ హ్యాపీ. ఐ మీన్ ఐ డింట్ ఎక్స్పెక్ట్ సర్ విల్ బీ కమింగ్ ఫర్ ది మిస్ హైదరాబాద్ ఈవెంట్, గార్జియస్ ఈవెంట్. సో లక్కీలీ ఆయన కూడా అదే అన్నారు, తెలుగు అమ్మాయిలు వస్తే డెఫినెట్గా డైరెక్టర్స్ అందరు తీసుకుంటారు, ఇండస్ట్రీ బయట అనుకున్నంత ఏం లేదు, పీపుల్ షుడ్ కమ్ అని చెప్పి. ఇప్పుడు ఈ మూవీస్ కాకుండా ఈ అవార్డ్ తీసుకున్న వెంటనే నెక్స్ట్ ఆఫర్స్ ఏమైనా వచ్చాయా ఇమీడియట్గా అంటే ఆబ్వియస్గా 1-2 days ఐ వాజ్ లిటిల్ బిజీ అండి. దాని తర్వాత ఐ గాట్ గుడ్ ఎనఫ్ కాల్స్ టు ఆడియో, ఐ మీన్ స్క్రీనింగ్ టెస్ట్ అయింది, చూడాలి మరి. ఐ కాన్, సో మేము చూస్తాం అనమాట ఫ్యూచర్ లో ఎక్కువ. డెఫినెట్గా. అలాగే ఆర్గనైజేషన్ ఈవెంట్స్ వీటి గురించి అంటే నా ఈ ప్రీవియస్ ఈవెంట్స్ అండ్ ఆల్ 2012, 2013, 14, 15లో ఆల్మోస్ట్ లైక్ చాలా ఈవెంట్స్ పార్టిసిపేట్ చేశాను, చాలా షార్ట్ ఫిలిమ్స్ చేశాను. ఇది చేయాలి అది చేయాలి అన్నది ఏం లేదు నాకు, ఏది ఆపర్చునిటీ వస్తే ఐఎమ్ డూయింగ్ ఇట్. ఒకసారి ఆలోచిస్తున్నాను ఇది కరెక్టా కాదా అని, ఆలోచించి ఐఎమ్ జస్ట్ గెటింగ్ ఇన్ టు ఇట్. సో అన్ప్లాన్డ్ ఈజ్ వర్కింగ్ ఫర్ మీ యాజ్ ఐ జెన్యూన్లీ నేను విన్ అయ్యాను. అండ్ అంటే ఇది నాకు ఒక స్టెప్ అహెడ్ అనమాట. ఇంకా అంటే ఇప్పుడు నుంచి నేను ఇంకే డెసిషన్ తీసుకున్నా ఇట్ హ్యావ్ టు బీ లైక్ వాల్యుబుల్. ఎందుకంటే మిస్ హైదరాబాద్ హైదరాబాద్ గార్జియస్ అనే టైటిల్ వచ్చింది కాబట్టి ఫ్యూచర్లో నన్ను ఇలానే మేబీ పిలుస్తారు. ఆల్రెడీ నా ఫ్రెండ్స్ అలానే పిలుస్తున్నారు, మిస్ హైదరాబాద్ గార్జియస్, మిస్ హైదరాబాద్ గార్జియస్ అని. సో నెక్స్ట్ ఫర్దర్గా ఏం చేస్తాను అన్నదైతే యాజ్ ఇఫ్ నౌ I thought I'm thinking like not to plan anything. రైట్. అలాగే జెన్నీ, ఫైనల్గా నువ్వు షార్ట్ ఫిలిమ్స్ కానీ మూవీస్ కానీ ఎనీథింగ్ నువ్వు హెచ్ఎంటీవీ ప్రేక్షకులకి ఏం చెప్పాలనుకుంటున్నావు? మిస్ హైదరాబాద్ గార్జియస్ది డెఫినెట్గా అన్ని మా గ్రూమింగ్ సెషన్స్ దగ్గర నుంచి అన్నీ వాళ్ళు ప్లే చేశారు హెచ్ఎంటీవీలో. వెరీ హ్యాపీ ఫర్ దాట్. మేబీ మా ఫ్రెండ్స్ కూడా చాలామంది చూసి కాల్ చేశారు. సో ఇలానే హెచ్ఎంటీవీ నేను ఫర్దర్గా ఎన్ని మూవీస్ చేసినా ఏం చేసినా చాలా పాజిటివ్గా రెస్పాండ్ అవ్వాలి. హెచ్ఎంటీవీ ప్రేక్షకులందరికీ న్యూ ఇయర్ శుభాకాంక్షలతో. 2015 నాకు ఎంత బాగుందో 2016 మీ అందరికీ అంతే బాగుండాలని కోరుకుంటున్నాను. అలాగే జెన్నీ, ఈ మిస్ హైదరాబాద్ గార్జియస్ 2015కి అరుణ్ రత్న గారి చేత ట్రైనింగ్ ఇప్పించారు. రైట్. అది ఎలా ఉంది, ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఇట్ వాజ్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ అండి. ఎందుకంటే నేను ఇంతకు ముందు అన్నట్టు వైజాగ్లో ఇట్స్ లైక్ స్మాల్ బేస్డ్ ట్రైనింగ్ అనమాట. బట్ హియర్ ఆయన ఆబ్వియస్గా మనకి హైదరాబాద్ రావడానికి ఒక 2-3 times వచ్చారంట గ్రూమింగ్ సెషన్స్కి. బట్ ఆయన ద్వారా గ్రూమింగ్ అయ్యాను. అండ్ లక్కీలీ ఐ గాట్ 1 more award ఫర్ దిస్, మిస్ క్యాట్ వాక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, 2015 వచ్చింది. బట్ ఇలాగే ఎన్నో సక్సెస్ని నువ్వు అందుకొని అలాగే ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా ఎంట్రీ ఇచ్చి మరో మంచి మూవీతో మా ముందు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. సో వీవర్స్ చూశారు కదా, ఇది ఇవాల్టి మిస్ హైదరాబాద్ గార్జియస్ జెన్నీ తోటి మన స్పెషల్ చిట్ చాట్. మరో చిట్ చాట్లో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ.